ఇండియాకి ఐకో బ్రాండ్ రాకముందు బడ్జెట్ రేంజ్ లో గేమింగ్ మొబైల్ అంటే అందరి దృష్టి పోకో పైనే ఉండేది. దాదాపు ఒక 4-5 సంవత్సరాల పాటు కూడా బడ్జెట్ లో ఒక గేమింగ్ మొబైల్ కావాలి అంటే పోకో బ్రాండ్ లోనే ఏదో ఒక మోడల్ తీసుకుందాంలే అనేలాగా ఉండేది. పోకో మార్కెట్ లో ఉన్నప్పటికీ కూడా అంత ఆదరణ అయితే లేదు. మళ్ళీ పోకో బ్రాండ్ గేమింగ్ సెగ్మెంట్ లో కంబ్యాక్ చేయాలని చెప్పేసి పోకో F7 అల్ట్రా మొబైల్ అయితే తీసుకొస్తుంది. ఈ మాట నేను చెప్పట్లేదు, పోకో CEO హిమాంశు గారు అయితే ఒక ట్వీట్ లో చెప్పేశారు. అసలు ఆ పోస్ట్ లో మొబైల్ అనేది ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. పైన వచ్చేసి నాక్ నాక్ అని ఉంది, అంటే డోర్ తీయమని అర్థం కదా. త్వరలో ఈ మొబైల్ ఇండియాకి రాబోతుందని తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న పోస్టర్ లో మొబైల్ ఎల్లో కలర్ లో ఉంది అండ్ హిమాంశు గారి చేతిలో కూడా మొబైల్ ఎల్లో కలర్ లోనే ఉంది. F7 సిరీస్ మొత్తంలో ఎల్లో కలర్ లో తీసుకొస్తున్న మొబైల్ అల్ట్రా మొబైల్ కాబట్టి ఈ మొబైల్ అల్ట్రా మొబైల్ అని కన్ఫర్మ్ అవుతుంది. స్టార్టింగ్ లో వచ్చేసి పోకో F7 ఇంకా F7 Pro వస్తున్నట్లుగా అయితే చెప్పారు. బట్ ఇప్పుడు F7 ఇంకా F7 అల్ట్రా వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎందుకంత అర్జెంట్ గా ఎక్కువ ప్రైస్ లో ఉండే పోకో F7 అల్ట్రాని ఇండియాకి తీసుకొస్తున్నారు అని తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. మనమైతే గ్రాండ్ సక్సెస్ గా 10K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ప్లీజ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మాత్రం కోరుకుంటున్నాను. నాకైతే ఈ 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి 3 సంవత్సరాల టైం అయితే పట్టిందండి. దానికి ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనలాంటి మంచి వాళ్ళకి కష్టాలు సహజమే. నాకైతే ఇదేం కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఉంటున్న కష్టాలే కదా. కాకపోతే ఒకదానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 3 సంవత్సరాల కష్టానికి ప్రెసెంట్ 10K క్రాస్ అయినందుకు. ఈ 3 సంవత్సరాల నుంచి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ రీసెంట్ గా సపోర్ట్ చేసే వాళ్ళైతే చాలా మంది పెరిగారు. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే కనుక ఇక ముందు కూడా ఇంకా మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తాం. ఇక మన మొబైల్ విషయానికి వస్తే పోకో బ్రాండ్ లో 30,000 రూపీస్ బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ తీసుకొస్తారని నమ్మకం అయితే ఉంది. జనాలు కూడా అంతే పోకో F7 కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపుల్లోకి పోకో F7 అల్ట్రాని కూడా తీసుకొచ్చి పెట్టేశారు. పోకో బ్రాండ్ కి ఇండియాలో 30,000 రూపాయల బడ్జెట్ దాటితే మార్కెట్ అయితే లేదు. కానీ ఈసారి పోకో F7 అల్ట్రా తీసుకొస్తూ సాహసం చేస్తున్నారని చెప్పుకోవాలి. కానీ ఇంత సాహసం చేస్తున్నారంటే ఆ ఫోన్ లో ఎంతో కొంత మ్యాటర్ ఉంటుందనే కదా అర్థం. మీకైతే ముందే హింట్ ఇస్తున్నాను, 50,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చే ఈ పోకో F7 అల్ట్రాలో అంత ధైర్యం చేసి ఇండియాలో లాంచ్ చేసేంత స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో చూసేద్దాం. మార్చి 27 గ్లోబల్ గా అయితే లాంచ్ చేశారు. ఇండోనేషియా లాంటి చిన్న దేశంలో కూడా లాంచ్ చేసేసారు. ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేసింది కాబట్టి ఈ వీడియోని మీ ముందుకు క్లియర్ గా తీసుకొస్తున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన ఎల్లో కలర్ లో నేమ్ అయితే ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక బాక్స్ ఉంది. దాంట్లో కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. కింద మొబైల్ ఉంది. మొబైల్ కింద 120W ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తాను. నాకు వచ్చే వ్యూస్ కి నా దగ్గర నుంచి అన్బాక్సింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మీ సపోర్ట్ ఉంటే ఫ్యూచర్ లో సొంత అన్బాక్సింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. అది కూడా పోకో షీల్డ్ గ్లాస్ ప్రొడక్షన్ తో అయితే ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అనుకోకండి, షోమీ షీల్డ్ గ్లాస్ 2.0 ఉంది కదా, దాన్నే పేరు మార్చి తీసుకొచ్చారు. బేసికలీ పోకో F7 అల్ట్రానే రెడ్మీ K80 Pro ని రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు. పోకో వాళ్ళు అంతే వాళ్ళ ప్రతి మొబైల్ ని రెడ్మీ నుంచే రీబ్రాండ్ చేసి తీసుకొస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అండ్ NFC కూడా సపోర్ట్ చేస్తుంది. 8.4 mm థిక్నెస్ తో వస్తుంది. 212 grams వెయిట్ అయితే ఉంటుంది, అంటే కొంచెం వెయిట్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. 2 కలర్ వేరియంట్స్ లో ఉంటుంది, బ్లాక్ అండ్ ఎల్లో. బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి ఈసారి కొత్తగా ఉంది. ఇంతవరకు ఇలాంటి డిజైన్ అయితే చూసింది లేదు. డిజైన్ పరంగా అయితే బాగానే ఉంది. ఈ డిజైన్ కొంతమందికి నచ్చకపోతుండొచ్చు కూడా, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. 6.67 inches WQ HD+ AMOLED డిస్ప్లే అయితే వాడారు. దీని అయితే డాట్ డిస్ప్లే అంటున్నారు. 2K రిజల్యూషన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3200 nits పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 1800 nits వరకు హై బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. 480Hz టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది. అదే గేమ్ బూస్ట్ ఆన్ చేసుకున్నప్పుడు మాత్రం 2500 కన్నా ఎక్కువ అయితే వెళ్తుంది. 12-bit ప్యానల్ తో వస్తుంది. 68 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేలో ఇది తక్కువ అని చెప్పడానికి ఏం లేదు, ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే వాడారు. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే వాడారు. దాంతో పాటే విజన్ బూస్ట్ D7 చిప్ అయితే వాడారు. ఈ చిప్ ఉండడం వల్ల 120 FPS లో కూడా గేమింగ్ స్టేబుల్ గా ఉంటుందని చెప్తున్నారు. అలాగే 2K లో సూపర్ రెజల్యూషన్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తున్నారు. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 4+6 years అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. బేస్ వేరియంట్ 12GB 256GB నుంచి స్టార్ట్ అవుతుంది. 5400 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది. సిగ్నల్స్ లాస్ ఉండొద్దు అని చెప్పేసి అడిషనల్ గా T1 చిప్ కూడా వాడుతున్నారు.
Antutu లో వచ్చేసి 28 lakhs వరకు స్కోర్ చేసిందని చెప్తున్నారు. Geekbench లో వచ్చేసి సింగిల్ కోర్ లో 2971 స్కోర్ చేసి మల్టీ కోర్ లో వచ్చేసి 8887 స్కోర్ అయితే చేసిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ స్కోర్ అయితే iQOO 13 కన్నా కాస్త తక్కువలోనే ఉన్నాయి. మరి వీళ్ళు iQOO కి పోటీ పడాలంటే ఈక్వల్ గానే ఉండాలి, లేదంటే ఎక్కువన్నా ఉండాలి కదా. ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. Redmi Note 14 Pro లో చూసాం కదా, అవే ఏ ఫీచర్స్ దీంట్లోనూ ఇచ్చారు. ప్రాసెసర్ విషయంలో కూడా ఇది తక్కువ అని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే వీళ్ళ మొబైల్ వచ్చేసి HyperOS మీద రన్ అవుతుంది. ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, కానీ కొన్ని లాగ్స్ కూడా నోటీస్ చేయవచ్చు. HyperOS ని ఇప్పుడు చూడడానికి iOS లాగా మార్చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. 3 కెమెరాలు కూడా మంచి సెన్సార్స్ అయితే వాడారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్ అయితే వాడారు. ఇదైతే సోనీ వాళ్ళది అయితే కాదు, ఓమ్నివిజన్ వాళ్ళ సెన్సార్. OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 8K 30 FPS వరకు కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా శాంపిల్స్ అయితే చాలా బాగున్నాయి. డీటెయిల్స్ అయితే ఇంకా సూపర్ గా కనిపిస్తున్నాయి. శాంపిల్స్ అయితే ఇక్కడ వేస్తున్నాను, చూడొచ్చు. Xiaomi 14, 15 లో కూడా ఇదే సెన్సార్ అయితే మీరు చూడొచ్చు. సెకండరీ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్ సెన్సార్ అయితే వాడారు. అది కూడా Samsung JN5 సెన్సార్ అయితే వాడారు. 2.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. స్టాండర్డ్ వచ్చేసి 32 MP అల్ట్రా వైడ్ సెన్సార్, అది కూడా Samsung KD1 సెన్సార్ అయితే వాడారు. బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా ఇంకా టెలిఫోటో లెన్స్ అయితే OIS కి సపోర్ట్ చేస్తాయి. అల్ట్రా వైడ్ అయితే OIS కి సపోర్ట్ చేయదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అడిషనల్ గా డైరెక్టర్ మోడ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అని చెప్పాను కదా, మాక్సిమం 1080 60 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా టెలిప్రాంప్టర్ మోడ్ అయితే ఉంటుంది. ఇది మనకి న్యూస్ ఛానల్ వాళ్ళు వాడతారు కదా, అలాంటి టెక్నాలజీ లాగా ఉంటుంది. కెమెరా ఓవరాల్ గా అయితే బాగుంది. ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5300 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. నార్మల్ యూజర్స్ కి అయితే ఫుల్ ఛార్జ్ లో ఈజీగా 1 డే అయితే వస్తుంది. కానీ హెవీ గేమ్స్ ఆడితే మాత్రం అంత ఎక్స్పెక్ట్ అయితే చేయదు. ఎందుకంటే ఈ మొబైల్ లో 2 చిప్స్ ఉన్నాయి కదా. 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఇండియాలో 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ అయితే నేను ఇప్పటివరకు చూసిందే లేదు. మీరు ఏమైనా చూస్తే కనుక నాకు కమెంట్ లో చెప్పండి, తెలుసుకుంటాను ఎంత ప్రైస్ లో ఉంటుంది అని. ప్రైస్ విషయానికి వస్తే రీసెంట్ గా ఇండోనేషియాలో లాంచ్ చేసినప్పుడు 48,500 అయితే పెట్టారు. అది కూడా 12GB 256GB వేరియంట్. ఇలా కంపేర్ చేస్తే iQOO 13 కన్నా ఒక 4-5 వేలు తక్కువలోనే కనిపిస్తుంది. మరి నిజంగానే ఈ మొబైల్ iQOO 13 తో పోటీ పడుతుంది అనుకుంటున్నారా? ఈ మొబైల్ ని జనాలు ట్రస్ట్ చేస్తారా? ఫైనల్ గా ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ తో నాకు తక్కువ బడ్జెట్ లో ఒక మొబైల్ కావాలంటే ఇదొక ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్పేది ఒకటే, పోకో మొబైల్స్ లో కెమెరాస్ అనేది యావరేజ్ గా ఉంటాయని. కానీ ఈ మొబైల్ లో కెమెరాస్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ మొబైల్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ ఇంత బాగుంటుందని చెప్పేసి. శాంపిల్ చూసేంత వరకు కూడా ఆ శాంపిల్స్ ఈ మొబైల్ నుంచే తీసుంటే కనుక చాలా గ్రేట్ గా వచ్చాయని చెప్తాను. ఫేక్ చేస్తే మాత్రం ఏం చేయలేము. మీకు మొదట్లో చెప్పినట్టు పోకో F7 ఇండియాకి తీసుకురావడానికి ఇంత ధైర్యం ఎందుకు చేస్తున్నారంటే iQOO 12-13 అయితే ఇండియాకి తీసుకొచ్చి మంచి సక్సెస్ అయితే పొందారు కాబట్టి. సో ఇండియాలో బ్రాండ్ వైజ్ గా కాకుండా స్పెసిఫికేషన్స్ పరంగా మొబైల్స్ తీసుకుంటున్నారని వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. సో మీరే చెప్పండి, ఒక 4000 తక్కువలో వస్తుందని చెప్పేసి పోకో F7 అల్ట్రాని కన్సిడర్ చేస్తారా, లేదు అంటే మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉంటాయి మా వల్ల కాదు అని చెప్పేసి స్కిప్ చేసేస్తారా? ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే గ్రాండ్ సక్సెస్ గా 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాము. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.